హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గీత. ఈరోజు మేమందరం ఫ్యామిలీతోని అవుటింగ్కి వెళ్తున్నాము రెస్టారెంట్కి. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 9:30 అవుతుంది. సో ఇది ఒక పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అనుకోవచ్చు. లాస్ట్ 4 years నుంచి నేను ఇండియాలో సెలబ్రేట్ చేసుకోలేదు. సో అందుకని మా మమ్మీ మా డాడీ నా బర్త్డే చేద్దామని ఫిక్స్ అయినారు అనమాట. సో యాక్చువల్లీ నా బర్త్డే వచ్చేసి September 1st, కానీ మధ్యలో వినాయక చవితి మా ఫ్యామిలీ చిన్న వినాయకుని ఇంట్లో పెట్టారు వాళ్ళు నాన్ వెజ్ తినకపోవడం వల్ల మేము దాన్ని పెండింగ్ చేసుకుంటూ ఈరోజు ఫిక్స్ అయిపోయింది అనమాట. సో లాస్ట్ వరకు వీడియో చూసి ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్. సో మేము ఇక్కడికి వచ్చేసాము. సో ఇక్కడ రెస్టారెంట్ ఫ్యామిలీతో వచ్చాను, కానీ సడన్గా కార్లో సిక్ అయిపోయినా. అది ముందు మాట్లాడదాం. సిక్ అయిపోయినాక మంచిగా అయ్యాక మళ్ళీ వీడియో తీస్తున్నా. సో ఇదే అన్నమాట రెస్టారెంట్. సో ఎప్పుడు మేము ఇక్కడికే వస్తాము. యాక్చువల్గా మేము అంతేరా అని ఒక రెస్టారెంట్ ఉంది జూబ్లీ హిల్స్లో, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. కానీ ఈరోజు 5th డే అవ్వడం వల్ల, అంటే వినాయకుడు 5th డే తీయడం వల్ల ఇంకా మేము వెళ్ళలేకపోయినాం. ఇంకా రోడ్స్ అన్నీ బిజీ ఉండడం వల్ల మేము డైవర్ట్ అయిపోయాం. మేము సగం దూరం వరకు వెళ్ళి మళ్ళీ డైవర్ట్ అవ్వాల్సి వచ్చింది. సో బట్ ఈ రెస్టారెంట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది అమరావతి అనేది, ఇది డాబాకం రెస్టారెంట్ అండ్ ఏమంటారు బార్ అండ్ లాంచ్ టైప్. యాక్చువల్గా ఓపెన్ గార్డెన్ కూడా ఉంటుంది, కానీ మేము ఓపెన్ గార్డెన్లో కూర్చోలేదు, ఫ్యామిలీ దగ్గర కూర్చున్నాం అనమాట. Thank you. Thank you. Dubs, happy birthday. Thank you. Yay. Thank you. సో ఇక్కడ వాయిస్ కట్ అయిపోయింది. ఇక్కడ మా డాడీ ఇంకా మా మామ కూతురు తన దగ్గర ఉన్న ఆ షేరు అనమాట, ఆ ఎలిఫెంట్ నేమ్. సో వాళ్ళతో హాయ్ చెప్పిస్తుంది. ఇది నా కేక్. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏమైంది తెలుసా, రాగానే సడన్గా ఫుల్ డల్ అయిపోయి వామిటింగ్స్ అయినాయి. మొత్తం వామిటింగ్స్ అయినాక మా అత్త ఏమో దిష్టి తీసింది నాకు. చూపించపోవా ఏం చూపించాలి? వామిటింగ్ మా మమ్మీ అట్లనే జోక్స్ చేస్తుంది ఫ్రెండ్స్. సారీ అంటున్నావు, మళ్ళీ చెప్తున్నావు. మా మమ్మీ జోక్స్ అట్లనే వేస్తుంది ఫ్రెండ్స్. కొంచెం మా అత్త దిష్టి తీసింది, ఇక్కడ ఉప్పు తీసి ఇగో ఈ అత్త దిష్టి తీసింది. ఇగో దిష్టి తీసినాక జర సెట్ అయినా, వామిటింగ్ చేసుకున్నా. అవి క్లీనర్ వచ్చి క్లీన్ చేస్తున్నా. యాక్చువల్గా లాస్ట్ 4 years నుంచి బర్త్డే యూకేలో జరుపుకున్నా కూడా ఫ్యామిలీ మధ్యలో జరుపుకోవడం చాలా ఇయర్స్ తర్వాత స్పెషలే అనమాట. నాకేనే కాదు, మా మమ్మీ మా డాడీ మా మామలకి మా అత్తలకి అందరికీ ఆ రోజు నిజంగానే పండగ అనమాట. అంత బాగానే ఉంది, కానీ అదొక్కటి జరగకుండా ఉంటే అయిపోయేది అనిపించింది. అంటే ఇట్లా నాకు సడన్గా సిక్ అవ్వడం, వామిటింగ్స్, ఫీవర్, అది అంత సడన్గా అయిపోయింది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అలా ఎందుకైందో నాకు తెలీదు. ఏదేమైనా కానీ మాకైతే ఒక మెమరీగా మంచిగా నేను వీడియో తీసుకున్నా. అది ఇప్పుడైనా కాదు, ఎప్పటికైనా ఈ వీడియో ఓపెన్ చేసి చూసుకుంటే మా అందరి ఫేస్లో ఒక చిన్న స్మైల్ రావాలని అనుకున్నా. అండ్ ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.